నోటీస్. కద్దరు కాకి అసలు రంగు బయటపడుతోందా? డాన్తో చేతులు కలిపిన పెద్ద మనుషుల గుట్టు రట్టవుతోందా? నరహంతకుడు నయీం కేసుపై సిట్ దర్యాప్తులో ప్రముఖుల భాగోతం బట్టబయలైనట్టేనా? ఇక రేపో మాపో రాజీనామాలు, అరెస్టులు ఉండబోతున్నాయా? తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇవిగో రాజీనామాలు, అవిగో అరెస్టులు అనే వాతావరణం తెలంగాణ రాజకీయ వర్గాలతో పాటు పోలీస్ డిపార్ట్మెంట్లోనూ కనిపిస్తోంది. డాన్ నయీముద్దీన్ కేసులో సరికొత్త సంచలనాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో చాలామంది పోలీసులతో పాటు కొందరు అధికార పార్టీ నాయకుల పేర్లు కూడా బయటపడ్డాయి. నయీం బినామీలను విచారించినప్పుడు వాళ్లు ఇచ్చిన వాంగ్మూలంలో కొందరు ముఖ్య నేతలు, పోలీసు అధికారుల పేర్లు ఇప్పుడు వచ్చాయి. టీఆర్ఎస్ నాయకుడు, శాసనమండలి వైస్ చైర్మన్ నేతి విద్యాసాగర్ రావు పేరు ఇందులో ప్రముఖంగా ఉందని తెలుస్తోంది. గంగసాని రవీందర్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలంలో ఆయన పేరు ప్రస్తావనకు వచ్చిందని సమాచారం. మధుకర్ రెడ్డి వాంగ్మూలంలో మరో టీఆర్ఎస్ నేత చింతల వెంకటేశ్వర రెడ్డి పేరు బయటకు వచ్చిందని తెలుస్తోంది. నల్లగొండ జిల్లాకు చెందిన మరికొందరు ప్రజాప్రతినిధుల పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. గతంలో ఆరోపణలు వచ్చినప్పుడు కొందరు నాయకులు తమకు సంబంధం లేదని, ఎలాంటి ఆరోపణలనైనా ఎదుర్కొంటామని అన్నారు. ఇప్పుడు నేరుగా మండలి వైస్ చైర్మన్ పేరే బయటకు రావడంతో ఆయన రాజీనామా చేస్తారా, లేక ప్రజల ముందుకు వచ్చి తన వివరణ తెలియజేస్తారా అన్న చర్చ జోరుగా జరుగుతోంది. నయీం ఎన్కౌంటర్ తర్వాత అతడిపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. 156 కేసులు నమోదయ్యాయి. 100 మందికి పైగా అరెస్టు చేశారు. నయీం బినామీలలో పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. వాళ్లను విచారించినప్పుడు పలువురు నాయకులు, పోలీసుల పేర్లు తెలిసాయన్న ప్రచారం జరిగినా అవేవీ బయటకు మాత్రం రాలేదు. అయితే సిపిఐ నాయకుడు నారాయణ ఈ అంశంపై కోర్టులో కేసు దాఖలు చేయడంతో 3 వారాల్లోగా దీనిపై నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. టీఆర్ఎస్ వల్ల కాదు, ఏ రాజకీయ పార్టీలో ఉన్నా దొంగలు ఒకటే. అది కాంగ్రెస్ పార్టీలో ఉండొచ్చు, టీడీపీలో ఉండొచ్చు, టీఆర్ఎస్ ఉండొచ్చు, వీళ్ళంతా కలిసి ఒక గ్యాంగ్ ఇది. ఇప్పుడు ఆయన చేతిలో, ముఖ్యమంత్రి చేతుల్లో లిస్ట్ ఉంది. ఆ లిస్ట్ని ఏం చేయబోతున్నాడు? ఆయనకు అనుకూలంగా ఉండేవాడిని కాపాడదలుచుకున్నాడు, వ్యతిరేకంగా ఉండేవాడిని ఎక్స్పోజ్ చేయదలుచుకున్నాడు. కొంతమంది బ్లాక్మెయిల్ చేసి మా పార్టీ చేస్తాలని చేయదలుచుకున్నాడు. రకరకాల పద్ధతుల్లో రోల్ ప్లే చేస్తున్నాడు. ఆ రోల్ ప్లే చేస్తున్నాడు కాబట్టి అనుమానం వచ్చి నేను సిబిఐకి పోయింది. సిబిఐలో కొంచెం న్యాయం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు భువనగిరి కోర్టులో సిట్ తన నివేదికను సమర్పించింది. అందులో తాము విచారించిన వారి వాంగ్మూలాల్లో ఎవరెవరి పేర్లు ప్రస్తావనకు వచ్చాయో వెల్లడించింది. వెలగపూడి శివరాం ప్రసాద్ వాంగ్మూలంలో డీఎస్పీ మద్దిలేటి శ్రీనివాసరావు పేరు, యూసఫ్ ఖాన్ వాంగ్మూలంలో డీఎస్పీ మస్తానవలి పేరు ఉన్నాయి. అలాగే లక్ష్మారెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్లో సిఐ వెంకటరెడ్డి పేరు ఉంది. ఇప్పుడు బయటకు వచ్చిన పేర్లే కాకుండా ఇంకా చాలామంది పోలీసులు, నాయకుల పేర్లు ఈ కేసులో ఉన్నట్లు చెబుతున్నారు. తాజా వాంగ్మూలాలతో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 13 మంది పోలీసు అధికారుల సర్వీసు రివాల్వర్లను కూడా సరెండర్ చేయాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ కేసులో 100 కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు, 100 ఎకరాల భూముల వివాదాలు ఉండడంతో దీనిపై సిబిఐ విచారణ జరపాలన్న డిమాండ్లు కూడా వస్తుండడంతో దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కేసు ఆలస్యమయ్యే కొద్దీ బాధితులకు అన్యాయం జరుగుతుందని, న్యాయం జరిగే అవకాశం లేదని అనడంతో మళ్లీ కేసు విచారణను సిట్ వేగవంతం చేసింది. ఇప్పుడు కొత్తగా బయటపడిన పేర్లు ఉన్నవారికి ఎప్పుడు నోటీసులు జారీ చేస్తారు, ఎప్పుడు అరెస్టులు జరుగుతాయనే విషయం మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.